నీ దైవజనుతో నువ్వు కలిసి ఉందువు గాక. ఎక్కడో సతీష్ కుమార్ గారు వచ్చారని, సతీష్ కుమార్ గారు మీటింగ్ పెట్టారని ఆయనకేదో ఆయనతో కలిసి ఉండటం అంత మంచిది కాదు. ఆయనే కాదండి, ఏ పెద్ద దైవజనుతోనూ కలిసి ఉండకూడదండి. మనం కలిసి ఉండవలసింది నీ దైవజనుతో, నిన్ను అభిషేకించిన దైవజనుతో కలిసి ఉందుముగాక. ఇంకా అటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనములో యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అని రాయబడి ఉంటుంది. అంటే దైవజనులతో కలిసి ఉండాలి. ఇక మూడవది చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మపూర్ణులతో మనం కలిసి ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుని ఉన్నారో వారితో కలిసి ఉంటే దేవుడు మనతో కలుస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో అనగా ఆత్మపూర్ణులతో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును, కొత్త వ్యక్తిగా మారిపోతావు. అందులో ప్రీతముడు, ఇంతకాలం సిగరెట్లు కాల్చే వాళ్ళతో తిరిగావు తమ్ముడు, ఇంతకాలం సినిమాలు చూసే వాళ్ళతో తిరిగావు తమ్ముడు, ఇంతవరకు నువ్వు పాపిష్టి పనులు చేసే త్రాగుబోతులతో నువ్వు తిరిగావు. ఈరోజు వారితో కలుసుకోవటం మానేసి నువ్వు ఈరోజు ఆత్మపూర్లైన దైవ బిడ్డలతో కలుసుకో. నిన్ను నా దేవుడు దీవెనికన్న వ్యక్తిగా చేయబోతున్నాడు. ఎంతకాలం అలా త్రాగేసి పడిపోతావు, ఎంతకాలం అలా పాపిష్టి బ్రతుకు బతుకుతావు, ఎందుకు తాగి నీ భార్యను నీ బిడ్డలను నేను కొట్టుకుని నీ ఆస్తిని పాడు చేసుకుంటావు తమ్ముడు. నీకు నీకు బతుకు మీద ఆశ లేదు. నేను చచ్చైనా చచ్చిపోతాను, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నావు. కానీ చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా తమ్ముడు? చనిపోయిన తర్వాత నరకం ఉంటుందంటే ఎవడు చూసి వచ్చాడు అని అంటున్నావు. నువ్వు చూసి వచ్చాడో చూడొచ్చాడో నీకు తెలియకపోయినా నరకం అంటూ ఒకటి ఉన్నదన్న మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎక్కడికి పోతుంది, ఎక్కడో చోటకు వెళుతుంది. కళ్ళున్నా చూడలేవు, నోరున్నా మాట్లాడలేవు, కాళ్ళు చేతులను కదలలేవు. అంటే కదిపించేది, మాట్లాడేది, చూసేది మనిషిలో ఉన్న ఆత్మే. ఆత్మ నేను విడిచెళ్ళిపోగానే నువ్వు ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా అతడు నిశ్చేడుగా నిలబడిపోతాడు. అతడు ఎందుకు కదలలేటటువంటి శవంగా మారిపోతాడు. అయితే ఆత్మ మనిషిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికో ఒక చోటకి వెళుతుంది. దానికి రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, రెండోది నరకము. చూడవచ్చేవంటే నువ్వు కొంచెం సైన్స్ నుండి చదివితే రష్యా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో భూమికి రంధ్రాలు చేస్తూ లోపల కంటే ఓఎన్జీసీ వాళ్ళు రంధ్రం పెట్టినట్టుగా రంధ్రం పెడుతుంటే భూమి కింద నుంచి కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఆ మాటలు అయ్యో 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 అని కేకలు వినబడుతున్నాయి. ఏంటా కేకలు అని చెప్పి కెమెరా లోపల పంపితే అగ్నిశిలలు కనపడ్డాయండి. అప్పుడు సైంటిస్టులు కూడా గుర్తించారు, ఒక నరకము భూమి కింద పొరల్లో ఉన్నది అని చెప్తున్నారు. మీరు సాధారణంగా చదువుకునే 10th క్లాస్ స్టూడెంట్స్కి అయినా తెలుసండి, భూమి పైన చల్లగా ఉంటుందండి, కొంచెం కిందకి వెళ్తే కొంచెం వేడిగా ఉంటుందండి. అందుకే భూమి కింద నీళ్లు వేడిగా ఉంటాయి. మన నూతులో నీళ్ళు తోడుతుంటే, పైపులో నీళ్ళు తోడుతుంటే వేడిగా ఉంటాయి. ఇంకా కిందకి వెళ్ళామనుకోండి ఇంకా వేడిగా ఉంటుంది. అలాగే భూమధ్య కేంద్రం సెంటర్ పాయింట్కి వెళ్తే అసలు ఇనుప ముక్కను అందులో వేసిన ఒక వెంటనే మైనింగ్ కరిగినట్లు కరిగిపోతుందండి. అంత అగ్ని ఉందండి. అదే నరకం అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరలోకం ఎప్పుడైనా ఉందా అని అనుకుంటే, నేను ఎప్పుడో చిన్న వయసులో నేను ఇంచుమించుగా నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పేపర్లో ఫోటో వచ్చిందండి. ఒక రోజున ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూసి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఏముందంటే అబుల్ టెలిస్కోప్ని ఆకాశంలో పంపించారు. అబుల్ టెలిస్కోప్కి ఒక రంగురంగుల కాంతి కలిగినటువంటి ఒక కాంతి కనపడితే అబుల్ టెలిస్కోప్ జూమ్ చేసి చూసిందట. దగ్గరికంటే చూస్తే అదేదో రకరకాల రంగులు ఉన్నాయి. ఏంటి అని ఇంకా దగ్గరకు చూసేసరికి అది ఒక పట్టణంలా కనిపించిందండి. ఆ పట్టణాన్ని ఇంకా జూమ్ చేసి చూస్తే దానికి 12 గుమ్మాలు ఉన్నాయటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఆ ఫోటో వేశారు పిల్లరా. ఆ రోజు ఆ ఫోటో వేశారు. అంటే సైన్స్ నమ్ముతుంది ఆకాశంలో ఎక్కడో ఒక మూలన 12 గుమ్మాలు కలిగిన ఒక పట్టణము, పరలోక పట్టణం ఉందని. చప్పలు కొడితే గట్టిగా స్తోత్రాలు చెబుతామా? ఈ రాత్రి పరలోకం ఉందా అని అనుకోబోక, చూసొచ్చిన అంత దూరం వెళ్ళటానికి మనకు అవకాశం లేదు. కానీ ఉంటే ఒకసారి చూసొచ్చేది చాలా మంది. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆ పరలోకం ఉంది, నరకం ఉంది. తమ్ముడు, ఎంతకాలం పాపాత్ములతో కలిసి తిరుగుతావు, ఎంతకాలం వ్యభిచారాలతో తిరుగుతుంటావు, ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఈ రోజు నీ బ్రతుకుని బాగు చేసుకో. మేము 4 స్నేహితులను కలిసి పెద్దాపురం ఉన్నటువంటి కాకినాడ దగ్గర పెద్దాపురం ఒక ఊరిలో మేము ఒకే రూములో ఒకే చోట మేము కలిసి సరదాగా తిరిగేవాళ్ళు అండి. అందులో ఒక తమ్ముడు ఉండేవాడు సుధాకర్ అని చెప్పి. వాడు మాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి వాడికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు. నేనేమో ఏదో బిజినెస్ చేసే ఒక వ్యక్తి యొక్క కుమారుడిని, మరొక 2 ఉన్నారండి. ఒక వ్యవసాయదారుడు కొడుకండి, ఇంకోటి కూడా కూలి పని చేసుకునే వాడు ఒక అబ్బాయి అండి. 4 పిల్లలు ఉన్నాం. కానీ సుధాకర్ మాత్రం మాస్టర్ గారు అబ్బాయి. వాడు కొంచెం చందంగా ఉంటాడండి. వాడిని మేము అందరూ ప్రేమించి గౌరవించేవాళ్ళం. అదేంటో వాడు అమ్మాయిల వెనకాల తిరిగి వాడు ఎప్పుడు
చూసినానండి. అమ్మాయిల వెనకాల తిరుగుతుండేవాడు, అమ్మాయిలందరూ వీడి వెనకాల తిరుగుతుండేవారు. ఒక రోజున వీళ్ళందరూ సరే అమ్మాయి నేను లైన్లో పెట్టానని వాడండి, ఈ అమ్మాయికి నాకు ఐ లవ్ యూ లెటర్ రాసింది రండి వాడండి, ఇలా చెప్పాడు. ఎప్పుడు చూసినా ఇదే సొదండి వాడండి, ఇదే సోద. అదేంటే మాలాంటి నల్ల మొఖాన్ని చూసి వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు కాదండి. వాడిని అందరూ ప్రేమించడమే. చివరికి ఒకరోజు నేను వాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాడు అలా పోయాడు, మేము ఇలా వచ్చేసాం. అందులో ఒక అబ్బాయికి ఏమో మంచి ఎంఆర్ఓ ర్యాంకులు అంటూ ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఇంకొకటి కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాడు. నేనేమి ఇలా పాస్టర్ని అయ్యాను. ఇంతకీ మాస్టర్ గారు అబ్బాయి సుధాకర్ ఏమయ్యాడని ఒక రోజు ఒకరిని అడిగానండి. వాడు చెప్పిన సమాధానం అవాక్ అయిపోయానండి. వాడికి ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయాడని చెప్పారండి. ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయాడంటే ఆశ్చర్యపోయి ఆడి ఫోటో అయినా ఉందంటే ఆడి ఫోటో చూస్తే గుర్తుపట్టలేదండి. బొగ్గల లోపల పోయింది, శరీరం మక్కపోయింది, శరీరం అంతా తినేసిందండి ఆ రోగం అండి. అతను మంచాన్ని పడి ఎంత ఏడ్చి చచ్చిపోయాడటండి. నాకు ఆ మాట విని అయ్యో ఆ రోజు అమ్మాయిల వెనకాల తిరిగినప్పుడు మమ్మల్ని అందరినీ చీపు చండాల్లో చూసేవాడని మమ్మల్ని, ఈరోజు వాడు బ్రతుకు దౌర్భాగ్యమైన బ్రతుకైపోయింది. తమ్ముడు, ఎంతకాలం పాపం చేసి నువ్వు అలా ఉంటావు, ఎంతకాలం అపవిత్రమైన పని చేసి నీ బ్రతుకుని అలా పాడు చేసుకుంటావు. ఈ రాత్రి నీ బ్రతుకుని యేసు నామములో మార్చుకో. నీవు ఆత్మపూర్ణులతో సహవాసించే, భక్తి కలిగిన బిడ్డలతో నువ్వు సహవాసించే. నీ ఇంట్లో నీ భార్య ఎంతో ప్రార్థన చేసి ఆత్మ పొందుకున్న భార్యతో సరిగ్గా మాట్లాడవు, కానీ గొట్ల మీద తిరుగుతున్నటువంటి ఒక వ్యభిచారితో నువ్వు ఎంతగానో మాట్లాడి అమ్మాయిన కల్లో కానీ ఎంత మాటలు ఫోన్ పెట్టుకుని అలో పొలోమంటూ పోతున్నావు. నీ బ్రతుకు నాశనం చేసుకోకుండా ఈ రాత్రి యేసు వైపు తిప్పబడుదువుగాక. నువ్వు కానీ తిరిగితే యేసు రాత్రిని కలుసుకోబోతున్నాడు. నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ జీవం గల దేవుడిని కనపడదామా? గట్టిగా చప్పట్లు కొట్టు. నిశ్చయముగా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎంతకాలం నువ్వు పాపం కలిసి చేస్తున్న వ్యక్తులతో తిరుగుతావు. ఈ రాత్రి ప్రభువైన యేసు చెంతకు యేసు నామములో వచ్చుదువుగాక, ఆత్మపూర్ణతో కలుసుకుందువుగాక. అట్లని ఇక 4వదిగా నువ్వు ఎవరితో కలవాలి అని అంటే పుల్లారా, మందిరం ఎవరైతే కడతారో మందిరం కట్టే వాళ్ళతో కలవాలని ఎజ్రా 4:2 రాయబడిందండి. ఇంకా ఎవరితో కలవాలంటే నిర్గమకాండం 15:21 పాటలు పాడే వాళ్ళతో, వాయిద్యాలు వాయించే వారితో, పాటలు పాడే వాళ్ళతో కలవాలనండి. ఇంకా ఎవరితో కలవాలి అంటే ఏప్రిల్ రాసిన పత్రిక 6 రాసిన పత్రిక 4:2 వాక్యం విని వాక్యాన్ని హత్తుకునే వారితో నువ్వు కలిసిమెలిసి జీవించాలని వాక్యం చెప్తుందండి. ఇంకా 7వదిగా ఎవరితో కలవాలంటే రోమిలికి రాసిన పత్రిక 12:16 రోమా 12:16 చెప్తుందండి. మీరు ఒకరితో ఒకడు ఏక మనసు కలిసి ఉండాలని చెప్తున్నాడు. అందువల్ల నువ్వు ఒకరితో ఒకడు ఏక మనసు కలిగి యేసు నామములో ఉందువుగాక. ఈ రాత్రి దేవుడు మీ అందరినీ దీవునికన్న వ్యక్తులుగా చేయునుగాక. మీ అందరినీ యేసు కలుసుకునుగాక. కలుసుకున్న వాళ్ళందరినీ దేవుడు దీవించబోతున్నాడు. నమ్మితే చేపైతే ఆమేనని చెప్దామా? ఇంకోసారి బిగ్గరగా చెప్దామా? ఇంకోసారి స్ట్రాంగ్గా చెప్దామా? నా ప్రభు మీ అందరినీ దేవుడు దీవించునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. చివరిగా ఒక మాట మీ అందరి గుండెల్లోకి యేసు నామములో వచ్చునుగాక. ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించాలి. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తే నిన్ను యేసయ్య వచ్చి కలుసుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఎవ్వరూ ఊహించలేనంత ఉన్నతమైన స్థితి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో అంతా అబ్రహాము సంతాన్ని కొనియాడుతున్నారండి. నేను మొన్న నేను కొన్ని రోజుల నుంచి నేను ఇశ్రాయేల్ కోసమే స్టడీ చేశాను. యూదుల యొక్క గొప్పదాన్ని స్టడీ చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ప్రపంచ మేధావుల్లో ఉన్నటువంటి ప్రపంచ మేధావులు సుమారుగా 970 మంది మేధావులు ఉంటే అందులో సుమారుగా 1/3 300 మంది మేధావులు ఎవరు అంటే కేవలం యూదులే మేధావులుగా ఉన్నారండి. స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రపంచ మేధావులు, మన ఇండియాలోంచి మేధావులు ఎంతమంది ఉన్నారని ప్రపంచ లిస్టు తీసుకుని ఉంటే మన ఇండియాలోంచి మేధావులు కేవలం ఇండియా నుంచి 90 వెళ్ళారు పిల్లారా. ఇండియాలో ఉన్న జనాభా 140 కోట్లు అయితే యూదుల జనాభా 140 లక్షలండి. స్తోత్రం కలుగునుగాక. మన ఇండియా జనాభా 740 కోట్లు అయితే మన యూదుల జనాభా కేవలం 140 లక్షలండి. అటువంటి లక్షల్లో ఉన్న జనాభాలోంచి 300 మంది మేధావులు వెళ్ళారంటే అది అబ్రహాము యొక్క దీవెనండి. చప్పలు కొడితే గట్టిగా స్తోత్రం చేద్దామా? అబ్రహాము దేవుడే గొప్ప దేవుడే నమ్మినటువంటి మిగతా 600 మంది ఎవరంటే మిగతా 600 మందిలో 500 మంది క్రైస్తవులే ఉన్నారండి. చప్పలు కొడితే గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకా ఫైనల్గా చెప్పాల్సి వస్తే అబ్రహాము సంతానము కూడా క్రైస్తవులే అబ్రహాము సంతానం అనుకుంటే ప్రపంచ మేధావుల్లో 90% ఎవరంటే క్రైస్తవులు లేకపోతే యూదులు. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము సంతానమే ప్రపంచ మేధావులు ఉన్నారండి. నచ్చితే చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడదాం.
కలిసావా అంటే అబ్రాహాముడు దేవుడు ఆశీర్వదించాడు తమ్ముడు, అబ్రాహాముడు దేవుడు దీవించాడు. ఈ రాత్రి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ గ్రామానికి తలమానికంగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నీ సంతానం గొప్ప సంతానంగా దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలోంచి కలెక్టర్లు, డాక్టర్లు, మాస్టర్లు యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. నీ కుటుంబంలోంచి గొప్ప వ్యక్తులు యేసు నామములో ఉన్నతమైన స్థానానికి ఇక్కడి నుంచి అనేక మంది పైకి లేవనెత్తబడుదురుగాక. ఈ రాత్రి ఈ మాట నీ చెవులోకి వచ్చునుగాక. ఇంతవరకు దేవుణ్ణి కలుసుకోపోతే నీ బ్రతుకు మైనస్గానే ఉంటుందండి. దేవుణ్ణి కలుసుకోపోతే నీ బ్రతుకు ఇప్పటివరకు అప్పులతో ఉన్నదేమో, వ్యాధితో ఉందేమో. ఒక మైనస్ అన్నీ ఏం చేసినా నీకు కలిసి రావట్లేదు, ఏ పనికి వెళ్ళని కలిసి రావట్లేదు, కువైట్ వెళ్ళని కలిసి రావట్లేదు, ఎంత వ్యాపారం చేసినా నీకు అన్ని మైనస్ అయిపోతున్నాయి, నష్టమే వస్తుందండి. అయితే మైనస్కి ఒక నిలువు గీత పైనుంచి ఒక నిలువు గీత వచ్చి ఆ మైనస్ని కలిస్తే ఆ పైనుంచి ఒక నిలువు గీత వచ్చి కానీ ఇలా కానీ కలిస్తే అదేమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఈ రాత్రి చెప్తున్నాను, ఆ పైనుంచి వచ్చే గీత మన ప్రభువుని యేసయ్యే. చప్పలు గుర్తు గట్టిగా స్తోత్రాలు చెబుదామా. నువ్వు ఒక మైనస్గా ఉన్నావు, నువ్వు పక్క నుంచి ఎన్నెన్నో పనులు చేస్తావు, నువ్వు మైనస్గా ఉన్న నిన్ను నా ప్రభువుని యేసే పైనుంచి వచ్చి నిన్ను కలవబోతున్నాడు, నిన్ను ప్లస్గా దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి యేసుని కానీ కలుసుకుంటే నువ్వు ప్లస్ అవ్వబోతున్నావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు బ్లెస్ అవ్వబోతున్నావు. ఎంతమంది బ్లెస్ అవ్వాలనుకుంటున్నారో యేసుతో ఈ రాత్రి మీరు కలుసుకుందరుగాక. నేను మైనస్గా ఉన్నానయ్యా, పక్క నుంచి పైనుంచి వచ్చిన యేసై ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ మీటింగ్స్లో ఈ రాత్రికాల సమయంలో యేసై పక్కకు వచ్చి నీవు వచ్చి కానీ కలిస్తే నిశ్చయముగా నీ జీవితాన్ని దేవుడు బ్లెస్గా దేవుడు చేయబోతున్నాడు, ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మరి యేసుని కలవటాన్ని మీకు ఇష్టమైతే చెయ్యొద్దు, ఆమేనని చెప్దామా? గట్టిగా పలుకుదామా ఆమేనని? నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బ్లెస్ అయ్యునుగాక. నీ పాపిష్టి స్వభావం తొలగిపోవునుగాక. ఇంతవరకు నువ్వు చేసిన వ్యవసాయం నష్టం వచ్చిందా? ఇంతవరకు నువ్వు చేసినటువంటి వ్యాపారం నష్టం వచ్చిందా? ఇంతవరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ మైనస్ అయిపోయినాయా? నీ బ్రతుకంతా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా అన్ని మైనస్ అయినా అయితే యేసు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నన్ను వచ్చి నువ్వు కలువు, నేను ప్లస్గా చేయబోతున్నాను, నేను దీవెనకరమైన వ్యక్తిగా చేయబోతున్నాను. ఈ రాత్రి యేసుని కలవటానికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తుతారా? నేను యేసుని కలుద్దాం అనుకుంటే మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడగలుగుతారా? ఈ రాత్రి యేసు మిమ్మల్ని కలవబోతున్నాడు. నేను యేసుని కలవాలని ఆశపడుతున్నాను. అబ్రాహాముని కలిసిన యేసు నన్ను కూడా కలవాలి, అబ్రాహాంతో కలిసిన యేసు ఈ రాత్రి నన్ను కూడా కలవాలనుకున్న వాళ్ళు మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడగలరా? నా యేసు మిమ్మల్ని కలవటానికి ఇష్టపడుతున్నాడు. యేసుని కలవటానికి ఇష్టమేనా? ఆయన్ని వరండాలో కలుస్తావా? ఆయన యొక్క హాల్లో కలుస్తావా? లేకపోతే ఆయన బిడ్డగా ఆయన బెడ్రూమ్లో కలుస్తావా? ఆయన బిడ్డగా ఆయన బెడ్రూమ్లో కలుస్తాను అంటే నీ రెండు చేతులు పైకెత్తి దేవునికి 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయగలవా? యేసయ్య నన్ను నీ బిడ్డగా నేను కలుపుకోను ఆయన, నన్ను నీ బిడ్డగా కలుపుకోను ఆయన. ఏదో వచ్చిపోయే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిలా కాదయ్యా. 2 చేతులు పైకెత్తి అలాగే ప్రార్థన చేయి. యేసు నీ చేతులు పట్టుకోబోతున్నాడు, యేసు మీ చేతులు పట్టుకోబోతున్నాడు.